నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇస్తే తప్పేముంది సీఎం జగన్. దళితులు డ్రైవర్లంటే అంత చిన్న చూప వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్. కేసీఆర్ పాపాల వల్లే కరువు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దొంగలంతా ఒకటై నన్ను బలహీనపరచాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఆకులు రాలే కాలం పార్టీ మారుతున్న నేతలపై హరీష్ రావు. భారత్కు ఎవరు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు జగదీప్ ధన్కర్. గ్రూప్ 1 ఉద్యోగాల పేరిట 4.5 కోట్ల వసూలు ప్రధాన నిందితుడి అరెస్ట్. ఉద్యమకారులను కొనలేరు నికార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తాం కేటీఆర్. ఛాయ్ పెడుతుండగా పేలిన సిలిండర్ తల్లి సహా 3 చిన్నారులు మృతి. లోక్సభ సిట్టింగ్ ఎంపీల్లో 44% మందిపై క్రిమినల్ కేసులు ఏడీఆర్. లోక్సభ ఎన్నికలు జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం. కేంద్రంలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై చర్యలు రాహుల్ గాంధీ. సిరియాపై ఇజ్రాయెల్ దాడి 42 మంది సైనికుల మృతి. ప్రపంచంలో 19% ఆహారం వృధా 78.3 కోట్ల మంది ఆకలి కేకలు ఐక్యరాజ్య సమితి. పబ్బులో కూలిన పైకప్పు హిజ్రా సహా 3 మృతి. అవినీతిపై 8 లక్షల ఫిర్యాదులు జనసేన నేత నాదెండ్ల మనోహర్. వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం కాదు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా కేఏ పాల్. టాలీవుడ్లో విషాదం ప్రముఖ నటుడు కన్నుమూత. ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంపై దాడి ఉద్రిక్తత. పివి నరసింహారావుకు భారతరత్న ప్రదానం పురస్కారం అందుకున్న పివి కుమారుడు పివి ప్రభాకర్ రావు.